హలో గైస్, ఈ వీడియోలో మనం 1000 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ చాలా బాగున్న ఒక 10 to 12 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లాంగ్ టర్మ్ గురించి అనమాట. సో వన్ బై వన్ డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. రీసెంట్ టైమ్స్లో స్టాక్ చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 850 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో మనకి ప్రజెంట్ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 4 అనమాట. సో ఇక్కడ చాలా టైం మార్కెట్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది 450 లెవెల్స్ దగ్గర చాలా టైం సస్టైన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే చాలా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఆ రీజన్స్ దగ్గరే అరౌండ్గా మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ రీజన్లో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్గా మనకి మార్కెట్లో రివర్సల్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్లో కూడా 450 దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ వచ్చి ప్రజెంట్ కొంత సైడ్ వేస్ మూవ్ అవుతుంది. బట్ ఈ రీజన్ మనకి చాలా మంచి రీజన్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 4 to 5 years వ్యూ ఉన్నా సరే ఈ పర్టికులర్ స్టాక్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 330 నుంచి 350 రీజన్ కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా టైం సో ఆల్మోస్ట్ 2021-22 ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్లో ట్రేడ్ అయింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో షార్ట్ మూవ్మెంట్ కనిపించింది, మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళి షార్ట్ మూవ్మెంట్. సో ఆ విధంగానే మనకి ఇక్కడ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ 2 డిప్స్లో అక్యుములేట్ అనేది చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ 1000 రూపీస్ బిలో స్టాక్స్లో వన్ ఆఫ్ ద మంచి స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సీజీ పవర్ గైస్. సీజీ పవర్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి లాస్ట్ కోవిడ్ తర్వాత చాలా బాగా పెరిగిన స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 50-60 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ మనకి 850 ప్లస్ మనకి ట్రేడ్ అయింది. స్టాక్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో అరౌండ్గా 500 రీజన్స్కి వచ్చింది. ప్రజెంట్ మళ్ళీ కూడా స్టాక్ మార్కెట్లో కొంత పాజిటివిటీ రావడం వల్ల సో గ్యాప్ అప్స్ కొడుతుండడం వల్ల సో స్టాక్లో కూడా మంచి మొమెంటం వచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 500 నుంచి 550 చాలా మంచి రీజన్ అక్యుములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి 1000 రూపీస్ బిలో స్టాక్స్లో కజారియా సిరామిక్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి సో 1550 రీజన్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా వచ్చిందనమాట. మీరు ప్రీ కోవిడ్ చూసుకుంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 600-650 రీజన్స్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆల్మోస్ట్ ఆ రీజన్స్ దాకా మనకి వచ్చే ఛాన్స్ అనమాట. కొంచెం ఫర్దర్గా పడినివ్వండి. సో ఈ పర్టికులర్ స్టాక్లో స్టిల్ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది. సో 600 నుంచి 650 రీజన్స్కి వస్తే కనుక ఇక్కడ అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్దర్గా కూడా పడినండి ఈ రీజన్స్లో అక్యుములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూకి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో సిరామిక్ ఏదైతే టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రైల్టెల్ అనమాట. రైల్టెల్ కూడా ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో మనకి 600 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 300 అంటే ఆల్మోస్ట్ 50% డౌన్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. స్టిల్ కొంత ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండడం వల్ల సో స్టాక్లో రివర్సల్ వస్తుంది. బట్ ఫర్దర్గా కూడా పడవచ్చు. సో ఒకవేళ మ్యాక్సిమం పడితే 200 నుంచి 220 రీజన్స్ దాకా కూడా పడవచ్చు కేసు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇలా 2 డిప్స్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో అనమాట. ఫండమెంటల్స్ బాగున్న ఐటీ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్. మనకి ఇది ఆల్మోస్ట్ సో మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. మీరు ఒక 10 years 15 years నుంచి హోల్డ్ చేస్తుంటే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో డివిడెన్స్ రూపంలో కానివ్వండి, అలాగే బోనస్ రూపంలో కానివ్వండి, సో ఏదైతే బైబ్యాక్స్ రూపంలో కానివ్వండి చాలా మంచిగా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. స్టాక్ సో ఆల్మోస్ట్ 325 లెవెల్స్ దగ్గర నుంచి చాలా మంచి ఫాల్లో దొరుకుతుందనమాట. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 200 నుంచి 220 కొంత ఐటీ స్టాక్స్ ఫర్దర్గా కూడా అంత పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కొంత ఇంపాక్ట్ వల్ల సో ఐటీ స్టాక్స్ కొంత ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. వెయిట్ చేయండి. 200 నుంచి 220 రీజన్స్ ఈ రీజన్స్కి వస్తే కనుక అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి లెవెల్స్ దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కెక్ ఇంటర్నేషనల్ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో కొంత సైడ్ వేస్ నడుస్తూ పైకి వెళ్తుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్ అనమాట. సో ప్రీ కోవిడ్ను మనకి ఆల్మోస్ట్ 150 దగ్గర దొరికే స్టాక్ ఆల్మోస్ట్ 1300 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి 1300 రూపీస్ దగ్గర నుంచి ప్రజెంట్ అరౌండ్ 700 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తాయి ఈ కంపెనీకి. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనమాట. 650 నుంచి 700 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. అలాగే 500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 year మనకి ఈ పర్టికులర్ రీజన్ దగ్గర సస్టైన్ అయింది. 40 నుంచి 350 మంచి రీజన్ అని సో మార్కెట్స్లో కొంత. సో ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట. అలాగే జూబిలెంట్ ఫుడ్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. బట్ స్టాక్ కొంత హై లెవెల్స్లో ఉంది. బెటర్ ఈ పర్టికులర్ స్టాక్ని వెయిట్ చేసి అక్యుములేట్ చేసుకుని బట్ 1000 రూపీస్ దొరుకుతున్న మంచి ఫండమెంటల్ స్టాక్ గైస్. సో 500
నుంచి 550 రీజన్స్ దాకా కొంత వెయిట్ చేయండి. రీసెంట్ టైమ్స్లో వచ్చి మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చింది. మళ్ళీ మార్కెట్స్ ఏమైనా కొంత ఫర్దర్గా పడితే కనుక ఇది చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో 500 నుంచి 550 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన స్టాక్. సో ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్గా పడిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాటరీ సెక్టర్కి సంబంధించింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనమాట. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా రీసెంట్ టైమ్స్లో 600 రూపీస్ స్టాక్ కాస్త 340, 350 లెవెల్స్ దగ్గర మనకి వచ్చిందన్నమాట. మంచి లెవెల్స్ దగ్గరికి అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బ్యాటరీ సెక్టర్ కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫర్దర్గా పడితే 250 నుంచి 260 రీజన్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ మంచి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో జియో ఫైనాన్స్ రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేసాం. 200 లెవెల్స్ దగ్గర చాలా మంచి లెవెల్స్ అక్యూములేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 40 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 20% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి గైస్. ఎల్ఐసి కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. మీరు కనుక టైం ఇవ్వగలిగితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనమాట. 700 నుంచి 750. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లెవెల్స్ 600 లెవెల్స్ కూడా చాలా మంచి లెవెల్స్ అనమాట. 1000 రూపీస్ బిలో ఇది కూడా చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ గైస్. అలాగే లాస్ట్ స్టాక్ కొంత 100 రూపీస్ బిలో స్టాక్ బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 170 లెవెల్స్ దాకా వెళ్ళి సో కంటిన్యూస్ ఫాల్లో మనకి స్టాక్ ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దాకా కూడా పడింది గైస్. మళ్ళీ కూడా లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అక్యూములేట్ చేసుకోండి. 70 నుంచి 80 రీజన్స్ అక్యూములేట్ చేసుకోవచ్చు. 50 నుంచి సో 55 రీజన్ కూడా సో కొంత సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టాక్ మంచి ఫాల్లో దొరుకుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్ మాట స్టాక్స్ 12 స్టాక్స్ ఫండమెంటల్స్ బాగుండి. సో 10 to 12 స్టాక్స్ అనమాట. ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుంది. 1000 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్. ఫస్ట్ వన్ ప్రాజ్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ సీజీ పవర్, థర్డ్ వన్ కజారియా సిరామిక్స్, ఫోర్త్ వన్ రైల్టెల్, ఫిఫ్త్ వన్ విప్రో, సిక్స్త్ వన్ వచ్చేసరికి కేక్ ఇంటర్నేషనల్, సెవెంత్ వన్ వచ్చేసరికి టాటా పవర్, ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి జూబ్లెంట్ ఫుడ్, నైన్త్ వన్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, 10th వన్ వచ్చేసరికి జియో ఫైనాన్స్, 11th వన్ వచ్చేసరికి ఎల్ఐసి, అలాగే 12th వన్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ ఫండమెంటల్స్ బాగుంది 1000 రూపీస్ బిలో దొరుకుతూ సో లాంగ్ టర్మ్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్స్ నేను మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.